హలో గైస్, వెల్కమ్ టు యానిమే ఎక్స్ప్లెనేషన్ తెలుగు. ఈ రోజు వీడియోలో మనం డెమన్ స్లేయర్ ఎపిసోడ్ 5 నుంచి 8 వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ప్రీవియస్ ఎపిసోడ్ కి 200 లైక్స్ పెట్టా, అవి ఆల్మోస్ట్ ఈజీగా అయిపోతున్నాయి. సో ఈ వీడియోకి 250 లైక్స్ టార్గెట్, అంటే ఇది కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ వీడియో తొందరగా రిలీజ్ చేస్తాను అనమాట. ఇది నా వైపు నుంచి చిన్న రిక్వెస్ట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎపిసోడ్ 5. ఎపిసోడ్ స్టార్టింగ్ లో ప్రీవియస్ గా చంపిన డీమన్ ఉంది కదా, దాని తల నరికేసేపాటికి దాని బాడీ మొత్తం అలా బూడిదలా మారుతా వస్తుంది. అప్పుడే ఈ డీమన్ కి తన కళ్ళ ముందు తను డీమన్ గా ఉన్నప్పుడు ఏం జరిగిందో గుర్తొస్తుంది. తను డీమన్ గా మారిన వెంటనే అలా పరిగెత్తుకుంటా వెళ్లి వాళ్ళ అన్నయ్యని చంపి కొరికి తినేస్తాడు. అది గుర్తు తెచ్చుకొని ఈ డీమన్ ఇక్కడ ప్రెసెంట్ బాధపడతా ఉంటే తనలో బాధను గమనించిన మన టాంజిరో దాని చేతిని పట్టుకొని ఈ డీమన్ కి వచ్చే జన్మంటూ ఉంటే ఇప్పుడు డీమన్ గా మార్చకుండా ఒక మంచి మనిషిలాగే ఉండేలా చేయి దేవుడా అని చెప్పి కోరుకుంటాడు. టాంజిరో ఒక పర్సన్ లో బాధ, కోపం ఇలాంటివన్నీ తన స్మెల్ సెన్స్ ద్వారా పసిగట్టగలడు. సో అలా వీడు బాధలో ఉన్నాడని పసిగట్టి అలా చెప్పాడు. ఇంకా ఆ డీమన్ మొత్తానికి చనిపోయిన తర్వాత అప్పుడు టాంజిరో ఇలా అనుకుంటాడు, ఈ డీమన్ ఎవరెవరినైతే తిన్నాడో వాళ్ళంతా ఇప్పుడు మనశ్శాంతిగా ప్రేతాత్మల్లా మారకుండా వాళ్ళ ఆత్మశాంతి కలిగింది అంటాడు. ఆ తర్వాత టాంజిరో వేరే డీమన్స్ ని వాటన్నిటిని ఎదుర్కొంటా ఉంటాడు. వాటిని ఎదుర్కొనే టైంలోనే తన చెల్లిని మనిషిలా ఎలా మార్చాలా అని చెప్పి ఆ డీమన్స్ అడుగుతా ఉంటే ఆ డీమన్స్ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వవు, వాటన్నిటిని చంపేస్తాడు. అలా 7 రోజులు గడిచిపోతుంది. వీళ్ళ డీమన్ స్లేయర్ కార్ప్స్ ట్రైనింగ్ అయిపోయింది. కార్ప్స్ టాంజిరో అక్కడ చూసుకుంటే నలుగురు మిగిలి ఉంటారు. వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పేసిన. ఎల్లో కలర్ జెనిత్సు, మీకు తెలుసు, బాగా ఫేమస్ కుర్రాడు. వెనకాతల ఎర్రబొచ్చేసుకుని ఉన్నాడు కదా, తను కూడా బాగా తెలుసు. స్నైపర్ డీమన్ గన్స్ తో కాల్స్తాడు. ఆ అమ్మాయి షినోబి వాళ్ళ చెల్లి, తన పేరు ఏదో ఉంది, తర్వాత చెప్తా, గుర్తురావట్లా. సో అక్కడికి వీళ్ళకి ఎగ్జామ్ టెస్ట్ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి వీళ్ళని కంగ్రాచులేట్ చేస్తారు. సుచినోతో, కనోతో, మిచినోతో వీళ్ళ ర్యాంక్స్ అనమాట. ఈ మిచినోతే అనేది లీస్ట్ అనమాట. ఫస్ట్ చెప్పింది హైయెస్ట్. ఆ తర్వాత వీళ్ళందరికీ ఎవరికి వాళ్ళకి సపరేట్ గా క్రౌస్ ఇస్తారు. వాళ్ళు చెప్తారు ఆ ఇద్దరు అమ్మాయిలు, ఈ క్రౌస్ మీకు మిషన్స్ అసైన్ చేయడానికి, మీతో కమ్యూనికేట్ అవ్వడానికి పనికొస్తాయి అని చెప్తారు. అందులో ఒక కుర్రోడికి, అంటే ఈ జెనిట్సుకి ఒక స్పారో వస్తుంది. స్పారో తెలుగులో ఏమంటారు చెప్పండి బ్రో? స్పారో అని పావురో అని అంటారు కదా. నాకు తెలుసు బ్రో, నేను ఇంటెలిజెంట్ అని. అది పక్కన పెడితే అక్కడ ఒక బల్ల మీద కొన్ని రాళ్ళ లాంటివి పెడతారు, వాటిని ఓర్స్ అంటారు. వీళ్ళు సెలెక్ట్ చేసుకునే ఆ ఓర్ ని బట్టి వీళ్ళ కత్తి డిపెండ్ అయి ఉంటది. ఇంకా టాంజిరో అలా సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్తాడు. కట్ చేస్తే ఈ డీమన్ స్లేయర్ కార్ప్స్ హెడ్ దగ్గరికి ఒక క్రో వస్తుంది. ఆ క్రో వచ్చి చెప్తుంది అక్కడ మొత్తం 5 సెలెక్ట్ అయ్యారు అని. కానీ అక్కడ 4 కనిపిస్తారు. ఆ హెడ్ ఆయన అనుకుంటారు, అంతమందిలో 5 సర్వైవ్ అయ్యారా, నా పిల్లల్లో ఇప్పుడు వీళ్ళు ఎంత స్టేజ్ కి వెళ్ళగలరా అనుకుంటారు. ఆ తర్వాత వీళ్ళు ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. టాంజిరో ఉరోకడాకా ఇంటికి అని చెప్పి తను చాలా కష్టపడుతూ ఆ చెక్కలతో అలా వెళ్తా ఉంటాడు. అంటే అంతలో డ్యామేజ్ అయ్యాడు. తీరా తను ఉరోకడాకా ఇంటి వరకు వచ్చేసిన తర్వాత అప్పుడే అక్కడ నెజుకొని చూస్తాడు. తను అలా నడుచుకుంటా వెళ్తుంది. తన నిద్రలోంచి మేల్కుందని తెలిసి ఇంకా స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వెళ్లి నెజుకొని హక్ చేసుకుంటాడు. వాట్ ఏ టీర్ఫుల్ మూమెంట్. ఆ తర్వాత అక్కడికి ఉరోకడాకా వస్తాడు. ఉరోకడాకా టాంజిరో బ్రతికుండటం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఉరోకడాకా టాంజిరోని హక్ చేసుకుని తర్వాత ఇంట్లోకి తీసుకెళ్తాడు. అక్కడ టాంజిరోకి ఇలా చెప్తాడు, నువ్వు అందులో సర్వైవ్ అవ్వలేవు అనుకున్నా కానీ సర్వైవ్ అయ్యావు. నువ్వు డీమన్ స్లేయర్ గా ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. దానికంటే ముందు నేను నీకు కొన్ని చెప్పాలి అంటూ ఈ డీమన్స్ గురించి చెప్తాడు. ఈ డీమన్స్ నువ్వు చంపే క్రమంలో కొన్ని డీమన్స్ బ్లడ్ డీమన్ ఆర్ట్ అనేవి యూజ్ చేస్తాయి. నాకు తెలిసి నువ్వు ఇప్పుడు వాటిని కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నావు అనుకుంటున్నా అని చెప్పి ఉరోకడాకా అంటే టాంజిరో ఇలా అంటాడు, ఈ బ్లడ్ డీమన్ ఆర్ట్ వల్లేనా నెజుకో ఇంతలా పడుకుండిపోయింది అనేసి అంటే ఉరోకడాకా ఇలా చెప్తాడు, లేదు ఈ బ్లడ్ డీమన్ ఆర్ట్ వల్ల కాదు. నార్మల్ గా డీమన్ సర్వైవ్ అవ్వడానికి వేరే వాళ్ళని చంపి వాటి మాంసాన్ని వాటిని తింటే అవి సర్వైవ్ అవుతూ అలా ఉంటాయి, వాటిని శక్తి పెంచుకోగలుగుతాయి. కానీ నెజుకో కేసు కొంచెం డిఫరెంట్. తను ఎంత పడుకుంటే తను అంత యాక్టివ్ గా ఉంటది, ఇంకా తనకి ఆకలి కూడా వేయకుండా ఉంటది అని చెప్పి ఉరోకడాకా చెప్తాడు. ఆ రోజు నైట్ నెజుకో పడుకుంటే టాంజిరో అలా గమనిస్తా ఉంటాడు నెజుకొని. అలా 15 రోజులు గడిచిపోతాయి. టాంజిరో యొక్క స్వాడ్ ఇవ్వటానికి అక్కడికి ఒక పర్సన్ వస్తాడు మాస్క్ వేసుకొని. తన పేరు హగా నెజుకా. నేను టాంజిరో యొక్క కత్తి ఇవ్వడానికి వచ్చాను అనేసి అంటే టాంజిరో నేనే అని చెప్తాడు. అప్పుడే ఈ హగా నెజుకా ఇలా చెప్తాడు, ఈ కత్తి యొక్క నేచర్ తన వీల్డర్ ని బట్టి దాని రంగు మారుతుంది అని చెప్పిన తర్వాత లోపలికి వెళ్తారు. డీమన్ స్లేయర్ కత్తి వస్తుంది టాంజిరో చేతికి. హగా నెజుకా ఇంకా ఉరోకడాకా అది రెడ్ కలర్ లోకి మారుతుందేమో అనుకుంటారు. అది ఇలా పట్టుకున్నప్పుడు అది బ్లాక్ కలర్ లోకి మారంగానే వీళ్ళిద్దరూ షాక్ అయిపోతారు. ఆ తర్వాత ఈ
హగానేజుకా టాంజిరోని లైట్ గా అంటే అటాక్ చేయాలన్న ఉద్దేశంతో కాదు, నార్మల్ గా అటాక్ చేస్తా ఉంటాడు. అప్పుడే అక్కడికి ఒక క్రో వస్తుంది, కాకి. ఆ కాకి ఇలా చెప్తుంది, ఈ డీమన్ స్లేయర్ క్రాప్స్ ప్రకారంగా నీకు ఫస్ట్ అసైన్మెంట్ ని అసైన్ చేయడానికి వచ్చాను. నువ్వు నార్త్ వెస్ట్ లో ఉన్న ఒక టౌన్ దగ్గరికి వెళ్ళాలి. ఆ టౌన్ లో అమ్మాయిలు రోజుకు ఒక్కొక్కరు మాయమైపోతా ఉన్నారు. అదేంటో కనిపెట్టి అక్కడున్న ఆ డీమన్ ని నువ్వు చంపాలి. ఇదే నీ ఫస్ట్ మిషన్ అని చెప్పేసి ఆ క్రో అంటది. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 6. టాంజిరో తన అసైన్మెంట్ చేయడానికి అని చెప్పేసి ప్రిపేర్ అవుతాడు. ఈ డీమన్ స్లేయర్ కార్ప్స్ వాళ్ళు ఇచ్చే డ్రెస్ ని వేసుకొని తను వెళ్ళటానికి ప్రిపేర్ అయిన తర్వాత ఆ డ్రెస్ గురించి కొంచెం క్లాస్ పీకుతాడు ఉరోకడాక. ఆ తర్వాత నెజుకోని ఎత్తుకు వెళ్ళడానికి అని చెప్పేసి తనకు ఒక వుడెన్ బాక్స్ ఇస్తాడు. అది ఒక లైట్ వెయిట్ చెక్కతో చేయబడింది. ఇందులో నువ్వు నెజుకోని మోసుకువెళ్ళినా నీకు అంత బరువు అనిపించదు అని చెప్పిన తర్వాత ఆ రోజు పొద్దున్న, అంటే ఆ మరుసటి రోజు పొద్దున టాంజిరో వెళ్ళటానికి ప్రిపేర్ అవుతాడు. నెజుకోని ఆ బాక్స్ లో పెట్టుకొని అలా బయలుదేరతాడు. టాంజిరో అలా నడుచుకుంటూ వెళ్తూ ఆ నార్త్ వెస్ట్ లో ఉన్న ఆ టౌన్ దగ్గరికి వెళ్తాడు. టౌన్ లోకి వెళ్ళిన తర్వాత ఆ చుట్టుపక్కల ప్రజలందరూ ఈ డీమన్ గురించి మాట్లాడుకోవటం ఇదంతా వింటాడు. ఆ ముందు రోజు రాత్రే, అంటే నేను ఇక్కడికి వచ్చిన ముందు రోజు రాత్రే అక్కడ కాజుమి అనే కుర్రోడి యొక్క వైఫ్, ఫియాన్సే అంటే వైఫేనా కాదు, పెళ్లి చేసుకుపోయే అమ్మాయి మాయమైపోతుంది. ఇది తెలుసుకున్న మన టాంజిరో ఈ కుర్రోడు ఎక్కడుంటాడో గమనించి ఆ కుర్రోడి దగ్గరికి వెళ్తాడు. ఆ కుర్రోడిని ఇలా అడుగుతాడు, నేను డీమన్ స్లేయర్ కార్ప్స్ నుంచి వచ్చాను, ఏం జరిగిందో చెప్పు అనేసి అంటే ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందో అక్కడికి తీసుకువెళ్తాడు. ఆ ప్లేస్ కి వెళ్ళిన తర్వాత సరిగ్గా ఇక్కడే జరిగింది అని చెప్పి ఆ కుర్రోడు చెప్తే టాంజిరో తన స్మెల్ ని యూజ్ చేసి, తన స్మెల్ సెన్స్ ని యూజ్ చేసి అక్కడ ఏం జరిగిందో గమనిస్తాడు. తనకి అక్కడ మొత్తం బ్లడ్ స్మెల్ ఇదంతా గమనిస్తాడు. సో ఈ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి ఆ డీమన్ గురించి ఆచిక్కి వెతకడానికి మొత్తం అంతా స్మెల్ చూస్తూ ఉంటాడు ఆ విలేజ్ లో. అలా వెతుకుతూ వాళ్ళందరికీ చెప్తాడు, నేను ఈ డీమన్ చంపడానికి వచ్చా డీమన్ స్లేయర్ కార్ప్ నుంచి అని చెప్పి. ఆ రోజు నైట్ అయిపోతా వస్తుంది. ఆ కాజుమి అనే కుర్రోడు నైట్ అయిపోయింది కదా, పద రేపు పొద్దున్న నుంచి వెతుకుతాం అనేసి అంటే టాంజిరో ఇలా చెప్తాడు, ఈ డీమన్స్ అన్ని నైట్ టైమే యాక్టివ్ గా ఉంటాయి, మార్నింగ్ టైమ్ లో మనం వెతుకుదాం అనుకున్న వృధానే అని చెప్పి టాంజిరో అంటాడు. కట్ చేస్తే ఒక అమ్మాయి అలా నడుచుకుంటా వెళ్తది పడుకోవటానికి అని చెప్పేసి. తన వెనకాతల ఒక షాడో లాంటిది అలా వెళ్తది. తన ఇంట్లోకి వెళ్ళి పడుకున్న తర్వాత తన బెడ్ మీద నుంచి అలా చేతులు పెట్టి తనని భూమిలోకి లాగేసుకుంటాడు. తన స్మెల్ గమనించిన టాంజిరోకి వెంటనే అక్కడ డీమన్ ఉంది అని తెలిసి స్పీడ్ గా పరిగెత్తుకుంటా వెళ్తాడు. అలా ఈ ఇన్సిడెంట్ జరిగిన లొకేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత టాంజిరో మొత్తం అంతా గమనిస్తా ఉంటాడు. అక్కడ బ్లడ్ బాగా ఎక్కువగా ఉంటది. కరెక్ట్ గా ఇన్సిడెంట్ జరిగిన కొంచెం పక్కనలో ఇంకా ఓవర్ గా వస్తుంది బ్లడ్ స్మెల్ అంతా. ఇదంతా గమనిస్తున్న కాజుటోరా తిను ఒక డీమన్ స్లేయర్ అని చెప్పి ఫిక్స్ అవుతాడు. టాంజిరో ఇదంతా బాగా కాన్సన్ట్రేట్ చేసి ఎక్కడున్నాడని తెలిసి గ్రౌండ్ లో ఉన్నాడు అనుకొని ఇలా పొడుస్తాడు గ్రౌండ్ లోకి. వెంటనే ఆ గ్రౌండ్ లో నుంచి ఒక అమ్మాయి ఇలా బయటకు వస్తుంది. ఆ అమ్మాయిని టాంజిరో క్యాచ్ చేసి ఆ పక్కనున్న ఆ కుర్రోడికి ఇస్తాడు కాజుటోరాకి పట్టుకోమని. ఈ డీమన్ ఆ భూమిలోంచి అలా బయటికి రావడం చూసి టాంజిరోకి అర్థమవుతుంది దీనికి స్పెషల్ స్కిల్స్ ఉన్నాయని. టాంజిరో ఆ కుర్రోడికి చెప్తాడు, నువ్వేం కంగారు పడుకో, నేను ఎలా అయినా కాపాడుతా అని చెప్పేసి. టాంజిరో ఆడు ఎక్కడున్నా, ఆ డీమన్ ఎక్కడున్నాడు అని చెప్పి కాన్సన్ట్రేట్ చేస్తా ఉంటే సడన్ గా టాంజిరో పక్క నుంచి ఒక 3 డీమన్స్ అలా గాల్లోకి వస్తాయి. ఈ 3 ఒకటే రూపంలో ఉంటాయి, ఒకటే రూపంలో ఉంటాయి. అప్పుడే టాంజిరోకి ఉరోకడాక చెప్పిన మాటలు గుర్తొస్తాయి. మీ చెల్లిని నార్మల్ గా చెయ్యాలంటే అది ఒక్క డీమన్ వల్లే అవుతుంది. ఆ డీమన్ ఎవరో కాదు, ఫస్ట్ డీమన్ ఎవరైతే ఉంటారో ఆ డీమనే ఇదంతా చేయగలరు. ఆ డీమన్ పేరు వచ్చేసి మూజాన్ కిబుత్సుచి అని చెప్పి ఉరోకడాక చెప్తాడు. కట్ చేస్తే మనోడు ఇక్కడ వీటితో ఫైట్ చేస్తా ఉంటాడు కదా, ఒక్కసారిగా ఇదంతా తలుచుకొని వాటిని నరికేద్దామని చూస్తాడు. కానీ ఈ 3 డీమన్స్ చేతులు కట్ అయిపోతాయి. అవి అలా భూమిలోకి వెళ్ళిపోయి కొంచెం దూరంగా వెళ్ళి ఈ వెనకాతలు ఉన్న ఈ కుర్రోడు ఉంటారు కదా, ఈ కుర్రోడు దగ్గర ఉన్న అమ్మాయిని అటాక్ చేద్దామని చూస్తే స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ డీమన్స్ ని అటాక్ చేయనివ్వకుండా టాంజిరో ఆపుతాడు. అందులో ఒక డీమన్ ఇలా భూమిలో నుంచి బయటకు వచ్చి, ఆ 15 ఏళ్ల అమ్మాయిని నాకు అప్పచెప్పు, నేను తనని తింటాను, తన పేరెంట్స్ ఎలాగో లేరు కాబట్టి నాకు అప్పచెప్పే అనేసి అంటే ఇంకో డీమన్ ఇలా అంటది, నేను ఈ ఊర్లో చాలా కాలంగా ఉంటున్నాను, 15 ఏళ్ళు 16 ఏళ్ళు అమ్మాయిలు చాలా మందిని తినేసా, నేను వాళ్ళు చాలా టేస్టీగా ఉంటారు అని చెప్పి ఆ డీమన్ అంటది. ఈ 3 డీమన్స్ లో ఒక డీమన్ దగ్గర ఈ కాజుటోరా యొక్క ఫియాన్సే హెయిర్ క్లిప్ ఉంటది కదా, అది చూస్తాడు. నేను తనని తినేసా అని చెప్పి డీమన్ చెప్పిన తర్వాత ఈ 3 డీమన్స్ కలిపి ఒకేసారి టాంజిరోని అటాక్ చేస్తారు. అలా అటాక్ చేసేపాటికి టాంజిరో ఎవరిని ఫోకస్ చేయాలో అర్థం కాక అలా ఉండిపోతాడు. వీళ్ళందరూ కలిపి అలా అటాక్ చేస్తూ ఉంటారు. సడన్ గా ఇంకొక డీమన్ అలా టాంజిరోని అటాక్ చేస్తే అప్పుడే ఆ పెట్టిలో నుంచి నెజుకో వచ్చి ఫాట్మని ఆ డీమన్ ని తంతది. ఆ డీమన్ కంగారు అయిపోయింది. ఏంటి, ఒక డీమన్ స్లేయర్ ఇంకా ఒక డీమన్ రెండు కలిసి ఉన్నాయా, ఇది అసంభవం అని చెప్పేసి అనుకుంటాడు. కట్ చేస్తే ఉరోకడాక టాంజిరోతో ఇలా చెప్తాడు, నేను నెజుకోని ఇలా మాక్సిమం నా వంతు హిప్నటైజ్ చేశాను. తను ఎవరైనా సరే మనుషులు ఇబ్బందిలో ఉన్నా
నువ్వు ఇబ్బందులు ఉన్నా సరే ఆ డీమన్స్ ని అటాక్ చేస్తుంది. ఇంకా ఆ డీమన్స్ ని ఒక శత్రువులా భావిస్తుంది, మనుషుల్ని తన వాళ్ళలా భావిస్తుంది. నేను అలా కొద్దిపాటి వరకు తనని హిప్నటైజ్ చేయగలిగాను అని చెప్పి ఉరోకడాకా అంటాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 7 నెజుకో ఆ డీమన్స్ ని అలా అటాక్ చేసిన తర్వాత ఒక డీమన్ ని తన్ని దూరంగా ఉంటది కదా, టాంజిరో తన దగ్గరికి రమ్మని పిలుస్తాడు. తను అలా పరిగెత్తుకుంటా వస్తా ఉంటే అప్పుడే భూమిలోంచి ఇంకొక డీమన్ నెజుకోని అటాక్ చేద్దామని చూస్తే ఫాట్మన్ ఆడికిచ్చి దాన్ని తప్పించుకొని, అంటే వీడు పట్టుకుందామని చూస్తాడు, దాన్ని డాచ్ చేసుకొని టాంజిరో దగ్గరికి వస్తుంది. నెజుకో అలా తప్పించుకోవడం చూసి టాంజిరోకి ఒకటి అర్థమవుతుంది. నెజుకోకి ప్రెజెంట్ నా ప్రొటెక్షన్ ఏం అవసరం లేదు, తన్ని తాను ప్రొటెక్ట్ చేసుకోగలదు అని తెలిసిన తర్వాత నెజుకోకి టాంజిరో ఇలా చెప్తాడు, వాళ్ళిద్దరిని కాపాడుతూ ఉండు, వాళ్ళని ఎవరైనా అటాక్ చేస్తే వాళ్ళని కాపాడు అని చెప్పి అక్కడ బావి లాంటిది ఉంటది కదా, అంటే భూమిలో బొక్కలా ఉంటది కదా, ఆ బొక్కలోకి వెళ్ళిపోతాడు టాంజిరో. అలా లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం వాటర్ ఉన్నట్టే ఉంటది. కిందకి అలా వెళ్తా ఉంటే చుట్టుపక్కల ఈ డీమన్స్ అందరూ తినేసిన వాళ్ళ డ్రెస్లని, వాళ్ళ రిలేటెడ్ వస్తువులన్నీ అక్కడ కనిపిస్తా ఉంటాయి. అది చూసి టాంజిరోకి ఇంకా పిచ్చ కోపం వస్తూ ఉంటది. టాంజిరోని గమనిస్తున్న 2 డీమన్స్, అంటే 2 డీమన్స్ ఇలా అనుకుంటారు, వీడి లోపలికి వచ్చాడు, ఇక్కడ వీడికి ఊపిరి తిన్నంగా ఆడదు, ప్లస్ వీడికి మొత్తం చీకటిగా ఉండటంతో ఏమీ కనబడదు. ఇంత చీకటిగా ఉండటం వల్ల మనం వాడిని ఈజీగా డిఫీట్ చేయొచ్చు, ఈజీ కాదు ఈజీ, మళ్ళీ కామెంట్ లో పెట్టకండి ఈజీ కాదు ఈజీ అని, ఈజీగా డిఫీట్ చేయొచ్చు అని చెప్పి ఫిక్స్ అయ్యి వీళ్ళిద్దరూ అటాక్ చేయడానికి టాంజిరో వైపు వెళ్తా ఉంటారు. అప్పుడే టాంజిరో తన ట్రైనింగ్ ని ఇదంతా గుర్తు తెచ్చుకుంటాడు. అంటే ఇలాంటివన్నీ ఆల్రెడీ ట్రైనింగ్ లో ఫేస్ చేశాడు కదా, సో అది గుర్తు తెచ్చుకుంటాడు. ఈ 2 డీమన్స్ అలా అటాక్ చేయగానే టాంజిరోకి తన థ్రెడ్డింగ్ దొరుకుతుంది, అంటే వీళ్ళని అటాక్ చేయడానికి ఛాన్స్ దొరికింది. ఫాస్ట్ గా ఫాట్ మని కోసేస్తే వీళ్ళిద్దరూ అలా ముక్కలు అయిపోతారు. ఇంకా టాంజిరో అలా బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. బయట ఇక్కడ నెజుకో ఇంకొక డేమన్ ఉంది కదా, ముగ్గురులో 2 పోయారు, ఒక డేమన్ ఉంది. ఆ డేమన్ తో అలా ఫైట్ చేస్తా ఉంటే నెజుకో కాస్త బానే ఆపుకుంటా ఉంటది. ఆ తర్వాత ఈ డేమన్ నెజుకో బుర్ర మీద ఇలా గీతలు పడేలా చేస్తుంది. నెజుకో కొంచెం డిఫెన్స్ లోకి వెళ్ళగానే ఈ డేమన్ అటాక్ చేయడానికి ఫాస్ట్ గా తన చేతిని ఉపయోగిస్తే అప్పుడే కింద ఈ బావిలోంచి, ఐ మీన్ భూమి బొక్కలోంచి వచ్చిన టాంజిరో ఆ చెయ్యి నరికేస్తాడు. నా చెల్లిమే చెయ్యేస్తా, నా కొడక నరికేస్తా అని చెప్పి చెయ్యి నరికేస్తాడు. ఆ తర్వాత టాంజిరో ఇలా అంటాడు, నా చెల్లిని టచ్ చేయాలంటే ఫస్ట్ నన్ను టచ్ చేయాలరా. అలా అంటలే, నేను అన్నాను. ఆ డేమన్ ని అడుగుతాడు, నీకు మూజాన్ కిబుత్సుచి ఎక్కడుంటాడో తెలుసా అనేసి అంటే ఆ పేరు విన్న వెంటనే ఈ డేమన్ కంగారు అయిపోతాడు. ఆ కంగారు చూసి టాంజిరో కూడా కంగారు అయిపోతాడు. ఆ డేమన్ నేను చెప్పలేను అని చెప్పి అన్న తర్వాత టాంజిరో కూడా కొంచెం కంగారులో ఉండేపాటికి ఈ డేమన్ తన 2 చేతుల్ని రీజనరేట్ చేసుకొని టాంజిరోని అటాక్ చేయడానికి వస్తాడు. అలా రాగానే టాంజిరోకి తనకి ఓపెనింగ్ దొరుకుతుంది. తన చేతులు 2 తలకాయ ఒకేసారి ఫాట్మన్ కట్ చేస్తాడు. ఇంకా ఆ డేమన్ చచ్చిపోతుంది. టాంజిరో అలా నెజుకో దగ్గరికి వెళ్లి తనకి తగిలిన దెబ్బను గమనిస్తా ఉంటాడు. అది నిదానంగా రీజనరేట్ అవుతా ఉంటది. టాంజిరో ఈ కుర్రోడి దగ్గరికి వెళ్లి వాళ్ళ ఫియాన్సీ పిన్స్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి ఇస్తాడు. తన గుర్తుగా ఇది ఉంచుకో, తన నిదానంగా మర్చిపోవటానికి ట్రై చేయనేసి అంటే ఆ కుర్రోడు ఇలా అంటాడు, ఇదేమైనా అంత ఈజీ విషయం మర్చిపోవటానికి, నీకు అలా జరుగుంటే నీకు తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుందో అని చెప్పి ఈ కుర్రోడు ఏడుస్తూ అంటాడు. అది విన్న తర్వాత టాంజిరో, ఎర్రి నా కొడక, మా అమ్మ చెల్లి అందరూ చనిపోయారు, నా బాధ ఎవరితో చెప్పుకోవాలి అని మనసులో అనుకుంటాడు. అంటే అనుకోడు, నేను అన్నది. టాంజిరో అలా వెళ్తా ఉంటే అప్పుడు ఈ కుర్రోడు రియలైజ్ అవుతాడు, నేను అనవసరంగా ఈ మాటలు అన్నానే, తప్పుగా అన్నా అని చెప్పి టాంజిరోకి సారీ చెప్తాడు. టాంజిరో వెనక్కి తిరిగి బాయ్ చెప్తూ నువ్వు ఆ అమ్మాయిని సేఫ్ గా తన ఇంట్లో దింపు అనేసి అంటాడు. ఆ తర్వాత టాంజిరో నెజుకొని తీసుకొని అలా వెళ్తా ఉంటే అప్పుడే ఈ అసైన్మెంట్స్ కాకుంటది కదా, అది వచ్చి టోక్యోలో నువ్వు ఇంకొక డీమన్ ని చంపాలి అనేసి అంటే టాంజిరో కొంచెం విరుచుకు పడతాడు కానీ టోక్యోకి బయలుదేరతాడు తన మిషన్ కోసం అని చెప్పి. టాంజిరో అలా టోక్యోకి వచ్చిన తర్వాత అక్కడ ఆ సిటీని, అక్కడ ఉన్న ఆ లైట్స్ ని ఇవన్నీ చూసి ఆశ్చర్యపోతాడు. తను అదే ఫస్ట్ టైం రావడం, పల్లెటూరులో ఉంటాడు కదా కొండ మీద, అంత సిటీ చూసేపాటికి ఆశ్చర్యం వేస్తుంది. ఆ తర్వాత తనకి ఆకలేసి తినడానికి అని చెప్పి ఒక సోబా షాప్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ నూడిల్స్ తిందామని ఇలా పెట్టుకుంటాడు. అదే టైంలో తనకి ఇది వరకు స్మెల్ చూసిన ఒక బ్లడ్ స్మెల్ తనకు వస్తుంది. ఇంకా వెంటనే ఇది తన ఇంటి దగ్గర వచ్చిన బ్లడ్ స్మెల్ అని చెప్పి స్పీడ్ గా పరిగెత్తుకుంటూ ఎవరి దగ్గర వస్తుందో వాళ్ళ దగ్గరికి అని చెప్పి పరిగెత్తుకుంటా వెళ్తా ఉంటాడు. అలా స్మెల్ చూసుకొని ఈ డీమన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి రివీల్ అవుతుంది, ఈ డీమన్ ఎవరో కాదు, మూజాన్ కిబుత్సుచి అని. ఇతనే కింగ్ ఆఫ్ డీమన్స్. ఇక్కడ టాంజిరో మూజాన్ మీద చెయ్యేసి ఇలా తిప్పిన వెంటనే మూజాన్ చేతిలో ఒక పిల్ల కనిపిస్తుంది, చిన్న పిల్ల. ఆ చిన్న పిల్ల డాడీ అంటది. అలానే తన పక్కన ఒక లేడీ ఉంటది, అది ఆయన్ని అనత్త అంటది, అంటే వాళ్ళ హస్బెండ్.
హస్బెండ్ లా పిలుస్తుంది. అదంతా వీడిని చూసిన వెంటనే టాంజిరోకి మతిపోతుంది. ఏంటి ఒక డేమన్ కి పిల్లలు వీళ్ళంతా ఎలా ఉన్నారు అని చెప్పి. అదే టైంలో మూజాన్ తన చేతి గోళ్ళని షార్ప్ గా చేసి అక్కడ అలా వెళ్తున్న ఒక పర్సన్ మెడ మీద ఘాట్లు పెట్టేస్తాడు. ఆ పర్సన్ వెంటనే డీమన్ లా మారటం స్టార్ట్ అవుతాడు. తను అలా డీమన్ లా మారి వెంటనే పక్కనున్న వాళ్ళ వైఫ్ ని కొరికేస్తాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 8. ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఈ మూజాన్ తన్ని డీమన్ గా మార్చిన తర్వాత తన వైఫ్ ని ఇలా కొరికేస్తాడు కదా. టాంజిరోకి వేరే ఆప్షన్ లేక ఈ డీమన్ గా మారిన పర్సన్ ని అక్కడి నుంచి కొంచెం దూరంగా తీసుకువెళ్లి తన చేతిలో గుడ్డ లాంటిది కట్టుకొని తన నోట్లో కుక్కేస్తాడు. ఇంకా ఎవరిని ఏమీ చేయకుండా. దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పి మూజాన్ అక్కడ తన వైఫ్ ని పిల్లని పట్టుకొని అలా వెళ్ళిపోతా ఉంటే టాంజిరో ఇలా అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏ ప్లేస్ లో ఉన్నా నిన్ను వెతికి వెతికి వెంటాడి సారీ ఇలా చెప్తాడు. ఊరు దాటి ఊరు, ఖండం కాని ఖండం, దేశం దాని దేశం, ఇంకా గ్యాలక్సీ కాని గ్యాలక్సీ, యూనివర్స్ కాని యూనివర్స్, ఎక్కడికి వెళ్ళినా ఎత్తుకొచ్చి మరీ చంపుతారా అని టాంజిరో అంటాడు. ఇదే టైంలో అక్కడికి పోలీసులు వస్తారు. టాంజిరో దగ్గరికి వచ్చి వీడిని మాకు అప్పచెప్పు, నువ్వు ఇక్కడి నుంచి లే అనేసి అంటే టాంజిరో లేదు మీరు వీడిని హ్యాండిల్ చేయలేరు అని చెప్పేసి ఆ బుడ్డోని ఆ డేమన్ అలా పట్టుకొనే ఉంటది. వీళ్ళు టాంజిరోని కొడదామని చూస్తే అప్పుడే ఈ పోలీసుల చుట్టూ ఫ్లవర్స్ లాంటి చుట్టూ ఒక సర్కిల్ లా ఫామ్ అయ్యి అలా తిరుగుతా ఉంటాయి. టాంజిరోకి ఏం అర్థం కాదు, ఏం జరుగుతుంది ఇక్కడ, ఏంటా నాకు ఇక్కడ వేరే డీమన్ స్మెల్ చాలా గట్టిగా వస్తుంది అని చెప్పి ఒకవైపు చూస్తే అక్కడ ఒక లేడీ ఉంటది. నేను తనకి హెల్ప్ చేస్తా, అలానే నేను నీకు కూడా హెల్ప్ చేస్తా అని తనంటే టాంజిరో ఇలా అంటాడు, లేదు నువ్వు ఒక డేమన్ వేగా అనేసి అంటే నేను డేమన్ ని అలానే ఒక డాక్టర్ ని, నేను తనని క్యూర్ చేసి అలానే మూజాన్ని చంపడానికి నీకు హెల్ప్ చేస్తా అని ఆమె అంటుంది. ఇక్కడ మూజాన్ తన వైఫ్ ని పిల్లని ఒక బండెక్కిచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు తనకి వేరే పని ఉందని చెప్పి. మూజాన్ కిబు చూచి అలా వీధుల్లో నడుచుకుంటా వెళ్తా ఉంటే ఓ తాగుపోతోడు ఎగస్ట్రాలు ఎక్కువగా తాగితే ఓవర్ చేస్తాడు. వాడిని వాళ్ళ ఫ్రెండ్స్ ని ముగ్గురిని చంపేసిన తర్వాత అక్కడికి 2 డేమన్స్ వస్తారు. వాళ్ళిద్దరికి చెప్తాడు, నాకు ఇందాక వచ్చిన ఆ డేమన్ స్లేయర్ యొక్క తల కావాలి, ఎవరి తలకైతే ఈ హనాఫుడా ఇయర్ రింగ్స్ ఉన్నాయో వాడి తల కావాలి అంటారు. అంటే టాంజిరోకి చెవులీలు ఉన్నాయి కదా, అవి హనాఫుడా ఇయర్ రింగ్స్, వాడి తల కావాలి అనేసి అంటే సరే అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. టాంజిరో ఇక్కడ ఈ నూడిల్ షాప్ దగ్గర ఉంటాడు. ఈ నూడిల్ షాప్ దగ్గర సైటమా ఎందుకు వచ్చా నాకు అర్థం కాలేదు. ఆ నూడిల్ షాప్ దగ్గర నూడిల్స్ ఫాస్ట్ గా తినేసి ఇంకా అక్కడి నుంచి టాంజిరో అలా బయలుదేరతాడు. వాళ్ళు అలా వెళ్తా ఉంటే ఇందాక హెల్ప్ చేస్తా అన్న లేడీ డీమన్ ఉంది కదా, తన అసిస్టెంట్ ఇక్కడ మీరు నాతో రండి అనేసి అంటాడు. అదే టైంలో ఈ డీమన్ అసిస్టెంట్ నెజుకొని చూస్తూ ఇది ఒక డీమనా, ఇదేంటి ఇంత చండాలంగా ఉంది అనేసి అంటే టాంజిరోకి పిచ్చ కోపం వస్తుంది. కళ్ళేమైనా దుబ్బయ్యా, మా టౌన్ లో టాప్ అందగత్తిరా మా చెల్లె చూడరా అనేసి అంటాడు. సర్లే ఏదోటి రండి అనేసి అంటే ఇంకా వాళ్ళు అలా బయలుదేరతారు. దారంతా ఈ టాంజిరోగా ఆర్గ్యూ చేస్తానే ఉంటాడు అలా వాగుడుకాయలాగా. వీళ్ళు అలా నడుచుకుంటా వెళ్లి ఒక డెడ్ అండ్ ప్లేస్ కి వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత టాంజిరోకి ఏం అర్థం కాదు. ఈ డేమన్ కుర్రాడు ఆ గాడ్లో నుంచి అలా అవతలకి వెళ్ళిపోతాడు. టాంజిరో ఏంటబ్బా అనుకుంటే ఈ డేమన్ కుర్రాడు మళ్ళీ తల బయటికి పెట్టి లోపలికి రండి అని చెప్పి వాళ్ళిద్దరిని రమ్మంటే వీళ్ళిద్దరూ అలా లోపలికి వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత టాంజిరోకి అక్కడ ఒక పెద్ద ఇల్లు కనిపిస్తుంది. వీళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ లేడీని చూస్తారు. ఆ లేడీ తన పేరు టమాయో అని చెప్తుంది. ఇంకా ఆ కుర్రోడి పేరు యూషిరో అని చెప్తుంది. వీడు పిచ్చ ఫైర్ గా ఉంటాడు. ఏంటో అసలు వీడు మోకం మండ. టమాయో ఇలా చెప్తుంది, మూజాన్ ఈ డీమన్స్ ని క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళ మీద కర్సన్ పెడతాడు. దాని ద్వారా తను ఎవరు ఏమనుకుంటున్నా వినగలడు. నేను చాలా ఎక్స్పెరిమెంట్స్ నా బాడీలో చాలా చేంజెస్ చేసి ఆ కర్సన్ ని రిమూవ్ చేసుకోగలిగాను అని టమాయో చెప్తే అవి ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ అని చెప్పేసి టాంజిరో అడుగుతాడు. ఆ తర్వాత ఈ టమాయో చెప్తుంది, నేను 200 సంవత్సరాలు ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ చేసి యూషిరోని క్రియేట్ చేయగలిగాను. ఈ యూషిరో నార్మల్ గా ఎవరి బ్లడ్ తాగడు. ఒకవేళ బ్లడ్ తాగాలన్నా సరే బయట కొనుక్కొని తాగుతాడు. తనకి బ్లడ్ తక్కువే కావాలి తన సర్వైవ్ అవ్వటానికి అని చెప్పి టమాయో అంటే టాంజిరో ఇలా అడుగుతాడు, మీరు ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా చేసి ఈ డీమన్స్ ని హ్యూమన్ గా మార్చగలరా అనేసి అడిగితే ఏదో ఒక దారి ఉండే ఉంటది, నేను ఎలా అయినా చేయగలను, కాకపోతే నాకు కావాల్సిందల్లా ఈ మూజాన్ కిబుట్సుచికి క్లోజ్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళ బ్లడ్ కావాలి, ఆ హెల్ప్ చేయగలవా అన్న తర్వాత టాంజిరో నెజుకో వైపు చూసుకొని అలానే ఈవిడ స్మెల్ అంటే ఈ డీమన్ ఉంది కదా టమియో, ఆవిడ దగ్గర మంచి స్మెల్ లా వస్తుంది. అది గమనించి నేను ఈవిడ్ని నమ్మొచ్చు అని చెప్పి తనకి హెల్ప్ చేద్దామని ఫిక్స్ అవుతాడు. కట్ చేస్తే ఇక్కడ మూజాన్ ఇద్దరికి ఆర్డర్ ఇచ్చాడు కదా టాంజిరో వాళ్ళని చంపేమని చెప్పి. వాళ్ళ దారిలో వాళ్ళు వచ్చి ఇంకా వీళ్ళు టామియో వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టేస్తారు. ఆ ఇంటి బయట వీళ్ళ కోసం వెయిట్ చేస్తారు ఫైట్ చేయడానికి అని చెప్పేసి. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఇక్కడ వరకు చూసుంటే కనుక థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలానే ఎపిసోడ్ కి లైక్స్ టార్గెట్ ఇచ్చా కదా 250, అది క్లియర్ చేసిన వెంటనే ఎపిసోడ్ పెట్టేస్తాను నేను. అలానే ఏం లేదు మామ, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నెక్స్ట్ వీడియో తొందరగానే పెడతానండి. లైక్స్ కంప్లీట్ చేసేయండి. బై బై.